క్యాన్సర్ అనేది ముదిరి పాకాన పడుతోంది. ఇది తాజా నివేదిక. 2022లో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నమోదైన క్యాన్సర్ కేసులు 23,00,000. మరణించిన వాళ్ళు 6.7 లక్షలు, అంటే 6,70,000. 2050 నాటికి ఏటా కొత్తగా నమోదయ్యే బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు 13,00,000. క్యాన్సర్ సంబంధిత మరణాల్లో 15.5% వాటా రొమ్ము క్యాన్సర్‌దే. భారత్‌లో 2020లో నమోదైన కొత్త కేసుల్లో రొమ్ము క్యాన్సర్ 13.5%. మొత్తం క్యాన్సర్ మరణాల్లో దాదాపు 10% దీనివల్లనే. వాస్తవంగా 2015-20 నుంచినే భారీ ఎత్తున పెరుగుతున్నాయి. లింఫ్ నోడ్ ఇన్వాల్వ్మెంట్, ముఖ్యంగా సుప్రాక్లావిక్యులర్ నోడ్స్ మీద ప్రభావంతో ఉన్న వాళ్ళల్లో ముప్పు ఎక్కువ. ఇవి మెడ దిగువ భాగంలో, కాలర్ బోన్, భుజం ఎముక పై భాగంలో, ఎడమ కుడివైపుల్లో ఉండేటువంటి చిన్న గ్రంథులు. ఇవి శరీరంలో లింఫాటిక్ వ్యవస్థలో ముఖ్య భాగం. వీటిని వైద్యులు సులభంగా చేతితో తడిమి పరీక్షిస్తారు. ఇవి ఇన్ఫెక్షన్లు గుర్తిస్తాయి, హానికారక సూక్ష్మజీవులను కూడా తొలగిస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రొమ్ము సహా ఇతర క్యాన్సర్లకు ఈ లింఫ్ నోడ్స్ ప్రభావితం అవుతాయి. మెడ దిగువ భాగంలో గడ్డలు అనిపించడం, నొప్పి లేకుండా గట్టిగా గుండ్రంగా ఉండటం, కొన్నిసార్లు నొప్పి లేదా అసౌకర్యంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలని సూచిస్తున్నారు.